హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ గాను పిల్లలకి ఎంతో రుచికరంగా ఉండే ఒక స్నాక్ ఐటెమ్ అనేది చూపిస్తానండి. ఇది ఆలు సగ్గుబియ్యంతో చేస్తామండి దీన్ని. ఫస్ట్ ఏం చేశానంటే సగ్గుబియ్యంని తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా చేసుకున్నానండి. పౌడర్‌లాగా చేసుకున్నాను. ఇలా పౌడర్‌లా చేసుకోవాలండి సగ్గుబియ్యాన్ని. ఆ తర్వాత ఒక బంగాళదుంప తీసుకొని దాన్ని ఉడకపెట్టేసి తొక్క తీసి ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా తీసుకున్నానండి. ఇప్పుడేం చేశానంటే ఒక బౌల్‌లోకి ఉడికిచ్చిన ఆలుని తీసుకొని, ఆ ఆలుని గూడా మెత్తగా మెదుపుకుంటున్నాను. ఆలు కూడా మెత్తగా మెదుపుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత మెత్తగా మెదుపుకొని, తర్వాత దీనిలోకి ఉప్పు, కారం, గరం మసాలానే వేసుకుంటున్నాను. ఇంకా ఏమి వేసుకోవట్లేదండి. ఇవే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ ఉంది కదండీ! అది కూడా వేసుకుంటున్నాను. ఒక ఆలూకి ఈ పౌడర్ అనేది ఒక 4 స్పూన్లు పౌడర్ అయితే పడుతుందండి. అంత పౌడర్ పడుతుంది. అది వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు. కొత్తిమీర గూడా కడిగేసేసుకొని కొత్తిమీర గూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతా ఈ మిశ్రమాన్నంతా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. సగ్గుబియ్యము, ఉప్పు, కారం అవన్నీ గరం మసాలా, ఆలు పేస్ట్‌కి పట్టేటట్లుగా మొత్తం మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదండి. ఆలులో ఉన్న వాటరే సరిపోతుంది. ఆ తేమే సరిపోతుంది. ఇలాగా మన చేత్తోని మంచిగా చపాతీ పిండిలా తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకున్నాను. ఇది ఆయిల్ కవర్ ఉంటుంది కదండీ! దాన్ని తీసుకున్నాను. లేకపోతే మీరు చపాతీ పీట మీదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఆయిల్ కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ చపాతీ ఉంది కదండీ! ఈ ఆలు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని దానిపైన పెట్టుకుంటున్నాను. మొత్తం ఎంతుంటే అంత పెట్టుకోండి. కొంచెం కొంచెమైనా తీసుకోవచ్చు. నేను ఒక ఆలు తీసుకున్నా కాబట్టి మొత్తం పెట్టేసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం అనేవి సన్నవైనా తీసుకోవచ్చండి. లావువైనా తీసుకోవచ్చు. ఏవైనా పర్లేదు. ఇప్పుడు తీసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని మొత్తాన్ని ఈవెన్‌గా మొత్తం మన చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి. చపాతీ కర్రతో చేసేటప్పుడు ఏమవుతుందంటే దానికి కొంచెం ఆయిల్ అంటించుకొని చపాతీలా చేసుకోండి. నేనైతే మామూలుగా చేత్తోనే చేసేసుకున్నానండి ఈవెన్‌గా మంచిగా ఒత్తుకోవాలి ఇట్లాగా. ఒత్తుకున్న తర్వాత చాకు తీసుకొని సైడ్ ఎడ్జెస్‌లు ఏవైతే ఉన్నాయో 4 వైపులా ఆ ఎడ్జెస్‌లన్నీ కట్ చేసుకోవాలండి. ఇట్లా మొత్తం ఎడ్జెస్‌లన్నీ కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఏదైతే వేస్ట్ ఉంది కదా! వేస్ట్ కాదు. దాన్ని మళ్ళీ మనం ఇంకొకసారి కూడా ఇలానే చపాతీలా కట్ చేసుకోవచ్చండి. ఆ ఎడ్జెస్‌లు తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ సేమ్ ఇట్లానే చపాతీలా చేసుకొని, దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. స్ట్రిప్స్ టైప్‌లో కట్ చేసుకుంటున్నా నేను. ఇదిగోండి మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాను. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఆలు అనేది మెత్తగా ఉడికిపోతే గనక చక్కగా బాగా కలిసిపోతుందండి. లేదు కొంచెం గట్టిగా ఉందనుకోండి ఆలు అనేది మళ్ళీ ఇంకొంచెం ఉడకబెట్టుకోండి. చూడండి అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్ట్రిప్ అనేది ఇలా బయటికి ఇలా వచ్చేస్తుంది. మీకు ఎంత సైజు మందం కావాలి, ఎంత లావు కావాలి, ఎంత పొడవు కావాలనేది మీ ఇష్టమండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని అవి ఒకసారి విరిగిపోతాయి. విరిగిపోయినా ఏ ప్రాబ్లమ్ లేదండి. మనకి చేత్తో తీసినప్పుడు విరుగుతున్నట్టు అనిపిస్తాయి. కానీ చాకు పెట్టుకొని ఇలా కింద నుంచి తీస్తే గనుక బాగా వస్తాయండి. ఇంకా తర్వాత ఏం చేశానంటే బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాను కొంచెము. ముందుగా ఏవైతే స్ట్రిప్స్ చేసుకున్నామో ఆలు స్ట్రిప్స్ అనేవి దాన్ని ఒక్కొక్కటి వేసుకొని మంట స్లోగా పెట్టుకొని స్లోలోనే కాల్చుకోవాలి. హైలో కాలిస్తే ఏమవుతుందంటే మొత్తం మాడిపోతాయండి. మాడిపోయి అసలు లోపల కూడా ఉడకదనమాట. అందుకే మంట స్లోగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి. ఫస్ట్ వేసినది ఎప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటది కాబట్టి మాడిపోతుంది కదా! దాన్ని తీసేసేయాలి. మిగతావి కూడా ఇట్లానే కట్ చేసుకొని అన్నీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి. పైనంతా క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బావుంటాయండి. ఈ ఆలు స్ట్రిప్స్ అనేవి.
ఇప్పుడు మీకు దీనిలో కారం తినలేరు అనుకుంటే గనుక చిన్నపిల్లలు, దీనిలోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు చూసారా ఇలా అన్నీ మిగిలిన పిండంతా కూడా అలా స్ట్రిప్స్‌లా చేసుకొని, నూనెలో వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతేను. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కలర్‌ఫుల్‌గా వచ్చినాయో ఇవి. ఏ కలర్ కూడా ఏసుకోనవసరం లేదండి. మనకి గోల్డ్ కలర్‌లో కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని టమాటా కెచప్‌తో గానీ, లేదంటే గ్రీన్ చట్నీస్ ఉంటాయి గదా! అలా తిన్నా కానీ బావుంటదండి. నేనైతే టమాటా కెచప్‌తో తింటున్నాను. చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి ఇవైతేను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా పెట్టండి. లేదంటే బాక్స్‌లో పెట్టినా గానీ పిల్లలకి చక్కగా తింటారు. ఈ ఆలు సగ్గుబియ్యం స్ట్రిప్స్ అనేవి మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫాలో చేయండి, లైక్ చేయండి. చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు ముందు ముందు వస్తూ ఉంటాయండి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలన్నా కూడా ఆ షేప్‌లో మనం తయారు చేసుకోవచ్చండి ఈ స్ట్రిప్స్‌ని. ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి. థాంక్ యూ.